ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠ భరితంగా జరుగుతోంది. తొలి ప్రాధాన్యత ఓటుతో ఫలితం రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓటు ద్వారా అభ్యర్థి గెలుపును నిర్ణయించనున్నారు. తొలి ప్రాధాన్యత ఓటు లెక్కింపులో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మపై పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడు 375 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. ఇక రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపుతో తాను విజయం సాధిస్తాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారు గాదె శ్రీనివాస్ నాయుడు. ఎమ్మెల్సీ కౌంటింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక హోరాహోరీగా జరుగుతుంది. మొదటి రౌండ్ ముగిసేసరికి పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసరాయుడు సుమారు 375 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. తొలి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలకపోవడంతో రెండో రౌండ్కి కూడా అధికారులు వెళ్తున్నారు. ఈ ఫలితాల మీద మనతో మాట్లాడడానికి గాదె శ్రీనివాసరాయుడు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు వరకు చూసిన ఫలితాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ విజయం ఖాయమే అనుకోవచ్చా? అంటే మీకు అనుకూలంగా జరిగింది అనుకుంటున్నారా పోలింగ్? విజయానికి అయితే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఎన్ని ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు? ప్రజెంట్ 380-90 తేడాతో ఉన్నాను. రెండో ఓటుకు వచ్చేసరికి నాకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే మీ సమీపంలో ఎవరున్నారు సార్? రఘువర్మ గారు ఉన్నారు. ఒక్కొక్కరికి ఎన్ని ఓట్లు వచ్చాయి? అందరికీ 5000 ప్లస్లో వచ్చాయి. విజయ్ గౌరి గారికి 5000 ప్లస్ వచ్చింది. 6000 దగ్గర రఘువర్మ ఉన్నారు. 6000-7000 దగ్గర నేనున్నాను. చాలా వరకు చల్లని ఓట్లు ఉన్నాయి అంటున్నారు సార్. మరి చల్లని ఓట్లు వచ్చాయి, మరి దాన్ని తీసేసి మ్యాజిక్ ఫిగర్ ఫిక్స్ చేసినా మరి ఎవరు కూడా దాటలేదు. ముగ్గురు షేర్ అయింది కాబట్టి సెకండ్ ఓట్ ఎవరికి షేర్ ఎక్కువైతే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవరికి ఉంటుందని అనుకుంటారు? మరి ఎవరికి నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ ప్రచార శైలిని చూసినప్పుడు కానీ ప్రచార స్థాయి అంతా కూడా గ్రౌండ్లో అయితే అంతా కూడా పాజిటివ్గానే ఉంది. అది అలా ఉంది కాబట్టి ఈ స్థాయికి వచ్చిందని నేను భావిస్తున్నాను. అంటే ఎంతవరకు వస్తుంది అనుకున్నారు సార్? ఇంకా తొలి రౌండ్ గెలుస్తామని ఫస్ట్ నుంచి నాకు నమ్మకం ఉంది నా లెక్క ప్రకారం. అయితే కొన్ని చలనోట్లు ఎక్కువగా నావే ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం తగ్గింది. అంటే మీకు పడాల్సిన ఓట్లే పోయా. 3 పేరు ఎదురుగా రైట్లు ఎక్కువ పెట్టారు. ఆ రైట్లు పెట్టడం వల్ల కొంచెం తగ్గినాయి, నావే ఎక్కువ తగ్గినాయి. అంటే ఏ సమయానికి పూర్తి స్థాయి ఫలితం వెలువడి? సాయంత్రం 5-6 కల్లా క్లియర్ అవుతుంది. 3 అవర్స్ పడుతుంది. అయితే ఈ ఎన్నికల్లో తాను గెలుస్తానని నమ్మకం ఉందని, తనకి పడవలసిన ఓట్లే ఎక్కువగా చెల్లని ఓట్లుగా ఉన్నాయని, అయినప్పటికీ కూడా రెండో ప్రాధాన్యత ఓటుతో తాను ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెప్తున్నా. తాను మొదటి నుంచి కూడా రెండో ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తానని అభిప్రాయంలో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే తాను రెండో ప్రాధాన్యత ఓటుతో గెలుస్తానని ధీమానైతే గాదె శ్రీనివాసరాయుడు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.